ఇంకోటి మేడం, యాక్చువల్గా మనం శారీరక శ్రమ చేస్తాం, జిమ్కి వెళ్తాం, వాకింగ్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం. సో అది మన బాడీని, అంటే ముఖ్యంగా మన శరీర భాగాల్ని, అవయవాల్ని బలంగా ఉంచుతుంది. సో అదే రకంగా మేధస్సుకి ఎలాంటి ఎక్సర్సైజులు ఉన్నాయి, దాని యొక్క పనితీరు మెరుగుపడాలన్నా కానీ, దాని యొక్క అనలైజింగ్ కానీ, కాంప్రిహెన్సివ్ స్కిల్స్ పెరగాలంటే, అంటే ఎటువంటి కార్యక్రమాలు లేదా ఎటువంటి ప్రాసెస్ల ద్వారా దాని యొక్క పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది, తద్వారా అంటే సాధారణంగా విద్యార్థులకు కానీ లేదా అకాడమిషియన్లకు కానీ ఉపయోగపడే ఏదైనా టిప్స్ లాంటి లేదా సూచనలు ఏమైనా చెప్తారా? లాజికల్ థింకింగ్ ఉన్న ఏదైనా ఆలోచనలు ఉంటే పెరుగుతాయి. యాక్చువల్గా లాజికల్ అంటే మ్యాథమెటికల్ సొల్యూషన్స్, లేకపోతే కొంచెం ఇప్పుడు సుడోకు అన్న గేమ్స్, ఇలాంటి దాంతో కొంచెం బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది. లాంగ్వేజెస్ నేర్చుకుంటే, కొత్తగా లాంగ్వేజెస్ నేర్చుకుంటే కొంచెం పెరిగే అవకాశం ఉంది. బట్ ఇట్స్ నాట్ లైక్ అంటే చేసేస్తే మనకి రావు అని కాదు, బట్ వచ్చే అవకాశం కొంచెం తగ్గిస్తాయి. దట్ ద హోల్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ ద డిమెన్షియా కొంచెం తగ్గిస్తాయి. బట్ లాజికల్ థింకింగ్ ఉన్న ఆలోచనలు ఉంటే బెటర్. ఏ పని అయినా చేయొచ్చు. అంటే ఇప్పుడు సొసైటీ ఈజ్ బికమ్ లైక్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్ చూడడము, ఫేస్బుక్లో రీల్ చూడడము, లేకపోతే వీడియోసే చూస్తూ ఉండడం కాకుండా జస్ట్ మనం వేరే ఏమైనా మన వైపు నుంచి చేయగలిగితే బెటర్. ఈవెన్ ఆర్ట్, పెయింటింగ్, డ్రాయింగ్, దే ఆల్సో హెల్ప్ టు ఇంప్రూవ్ అవర్ మెంటల్ కెపాసిటీ. బట్ లాజికల్ గేమ్స్, లాజికల్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేయడం బెటర్. అంటే నేను ఎందుకంటున్నా అంటే ఏదైనా అని, బికాస్ మనం ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, ఆయన ఆఫీస్ పని వదిలేసి లాజికల్ గేమ్స్ ఆడమనంటే ఆయన ఉన్న ఆఫీస్లో ఉన్న లాజికల్ టాస్క్స్ ఇంపార్టెంట్. సో అవి చాలు. అంటే మేడం, అంటే ఇప్పుడు సాధారణంగా పుట్టిన పిల్లల్లో ఒక్క మనిషికి, ఒక విద్యార్థికి ఇంకో విద్యార్థికి ఇంటెలిజెంట్ ఐక్యూలో తేడా ఎందుకు ఉంటుంది? యాక్చువల్గా ఐక్యూ ఎలా అంటే ఏర్పడుతుంది ఒక మనిషికి? ఐక్యూని మార్చాలన్నా కానీ, ఇంకొద్దిగా తెలివిగల వ్యక్తిగా మారాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ ఐక్యూ అన్నది ఇంటెలిజెంట్ కోషంట్. అది నార్మల్గా మనం పుట్టినప్పుడు మనం ఉన్న జెనెటిక్ మేకప్తోనే వస్తుంది. నరాలు, మన బ్రెయిన్లో ఎన్ని నరాలు ఉన్నాయో దాన్ని బట్టే ఉంటుంది, న్యూరాన్స్ బట్టి. ఐక్యూ పెంచడం అన్నది అగైన్ అంటే కొంచెం యాక్టివిటీస్ ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకి స్పెసిఫిక్గా నేర్పిస్తే బెటర్. ఐక్యూ మా మెడికల్ ప్రొఫెషన్ పరంగా చూస్తే వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ హయ్యర్ ఐక్యూ, వీఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ తక్కువ ఐక్యూ గురించి ఆలోచిస్తాం. సో ఐక్యూ అన్నది, వెన్ యూ క్యాల్కులేట్ ఐక్యూ, ఇట్ ఈస్ బేసిక్లీ మీ ఏజ్, మీ మెంటల్ ఏజ్ బై యువర్ యాక్చువల్ ఏజ్. సో ఐక్యూ, నార్మల్ ఐక్యూ షుడ్ బి అరౌండ్ 100, బికాస్ మెంటల్ ఇంటూ 100%. సో 100% ఉండాలి. సో 100% కన్నా ఎక్కువ ఉన్న ఐక్యూ గురించి మేము వరి అవ్వము. దాన్ని ఎలా 100 కన్నా ఎక్కువ చేయాలి అని కూడా చెప్పము. బట్ ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ అ పర్టికులర్ టాస్క్, దాన్ని ఎక్కువ మల్టిపుల్ టాస్క్స్లో ఒక్కొక్క స్టేజ్లో పెట్టిస్తే ఇంప్రూవ్ అవుతారు. బట్ లోవర్ ఐక్యూ గురించి మాకు వరి ఉంటుంది. అంటే సపోజ్ చిన్నప్పుడు బ్రెయిన్లో దెబ్బ తగిలింది, సెరెబ్రల్ పాల్సీ వచ్చింది, వాళ్ళకి లోవర్ ఐక్యూ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా ఒక్కొక్కరిని కూర్చోపెట్టి మెల్లగా నేర్పిస్తూ ఉంటే ఐక్యూ కొంచెం పెరిగే అవకాశం ఉంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.